తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సైకాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్, ఆధ్యాత్మికవేత్త శ్రీ హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. హరిప్రియ గారు చెప్పండి. ఈరోజు భోగి పండగ కదా, భోగి పండగ రోజు భోగి మంట ఎందుకు వేసుకుంటామండి? చాలా చక్కటి ప్రశ్న. అయితే ఈ భోగి అనే మాట సంస్కృతంలో బుగ్ అనే పదం నుంచి వచ్చిందనమాట. ఈ బుగ్ అనేది ఏమిటంటే మోక్షాన్ని ఇచ్చేదనమాట. మోక్షాన్ని ఇచ్చేది. దానితో పాటుగా సంపదలను కూడా ఇచ్చే పదము ఈ భోగి అన్నమాట. అంటే మోక్షం కాకుండా సంపదలు కూడా ఇస్తారు. అది లౌకికంగా సంపదలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో పాటు అలౌకికంగా, ఆధ్యాత్మికంగా మోక్షాన్ని ఇచ్చే కాబట్టి దీన్ని మనం భోగి అంటారు. బుగ్గు నుంచి కాలక్రమేణా బుగ్గు అనేది భోగిగా మారిపోయింది అనమాట. వాడుక భాషలోకి వచ్చేసింది. అయితే ఇది సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన పండగ అనమాట. అయితే మనకి ఇది ఎలా వస్తుందంటే మార్గశిర మాసానికి పుష్యమాసానికి మధ్యలో మనకి ఈ 15 రోజులుగా వచ్చే పండగ ఇదనమాట. అయితే దీన్ని లక్ష్మీనారాయణులకి ప్రీతిగా ఈ పండుగని మనం జరుపుకుంటాం. అయితే ఈ భోగి పండుగ యొక్క విశిష్టత ఏంటంటే భోగి అనగానే అందరికీ పిల్లలది భోగి పళ్ళు అనేది గుర్తు వచ్చేస్తుంది. అవును, భోగి పళ్ళు పోస్తాం కదండి పిల్లలకి. అసలు ఎందుకు పోస్తారండి భోగి పళ్ళు? తప్పకుండా. ఈ భోగి పళ్ళు అనేది మనకి రేగు పళ్ళు ఉండేవి. దీన్ని భోగి ఎందుకు అయిందంటారు? ఈ భోగి రోజు సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన పండు, దానితో పాటుగా సూర్యనారాయణమూర్తి ఆకృతిలో ఉంటుంది కాబట్టి గుండ్రంగా ఎర్రగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ కాలక్రమేణా భోగి పళ్ళు ఈ రోజు ప్రత్యేకంగా పోస్తాం కాబట్టి భోగి పళ్ళు అనేది, రేగు పళ్ళు అనేది మర్చిపోయారు, భోగి పళ్ళనే అంటుంటారు. అయితే చిల్లర నాణాలు, చెరుకు ముక్కలు, అవును, అన్ని కలిపి బంతి పూరేకలు అంటే దిష్టి పోద్దనండి. దిష్టి పోతుంది. అది కూడా ఏంటంటే ఈరోజు పిల్లలకి, అందులోనూ 12 సంవత్సరాల లోపు పిల్లలకి బాలారిష్టాలు ఎక్కువ వస్తుంటాయి. అవునండి, బాలారిష్టాలు వస్తుంటాయి. ఈ బాలారిష్టాలు పోవడం కోసం ఏం చేస్తారంటే, బాలారిష్టాలు అంటే చిన్న చిన్న ప్రమాదాలు, దిష్టిలు, నరదృష్టిలు ఇవి ఉంటాయి. అయితే దీనికంటూ ప్రత్యేకంగా భోగి పళ్ళను ఈరోజు పోయడానికి గల కారణం ఏంటంటే, భోగి పండు దాన్ని మనం బదరీ పండు అంటారు. బదరీ నారాయణుడికి చాలా ఇష్టమైన పండు అనమాట ఇది. అయితే దీన్ని మనకి దేవతలు ఏం చేసేవారంటే, శ్రీమన్నారాయణుడి చిన్నపిల్లవాళ్ళుగా చేసి బదరిక ఆశ్రమంలో ఆ స్వామివారిని బుజ్జిగా చేసేసి వీళ్ళందరూ కలిసి, ఈ దేవతలందరూ ఆయన మీద ఈ పళ్ళు పోసేవారు. చిన్నపిల్లాడు అనగానే దిష్టి తగులుతుంది కదా, అందుకని ఆయన మీద ఈ దేవతలందరూ వేసేది ఆనవాయితీగా వచ్చి అప్పుడు మనకి అది ఇక్కడ ఇహలోకంలో భోగి పళ్ళు అనేది వచ్చిందనమాట. దీనికి ఇంకొక ప్రాశస్త్యం ఏంటంటే, కుజుడికి ప్రధానమైన పండు ఇది. కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోవడం కోసమని పిల్లల్ని తయారు చేసి ఒక ఆసనం మీద కూర్చోపెట్టి భోగి అంటే ఈ రేగుపళ్ళు, బంతిపూ రెక్కలు, అంటే ఆయుర్వేద పరంగా కూడా ఇవి చాలా విశిష్టమైనవి. అంటే మనకి బంతిపూల యొక్క వాసన కనుక మనం పీల్చినట్టయితే హృదయ సంబంధమైనవి, లంగ్స్కి సంబంధించినటువంటి ఏవైనా చిన్న చిన్న, మనకి ఇది చలికాలం కదా, ఈ చలికాలాన్ని యమద్రష్ట కూడా అంటారమ్మా. యమద్రష్ట అని కూడా అంటారు. శ్వాసకోశ ఇబ్బందులు చాలా వస్తూ ఉంటాయి. అవి మనకి ఇంటర్నల్ గా మనకి తెలియదు, బంతిపూరేకలు ఇంతే కదా అనుకుంటాము. కానీ దానిలో ఆయుర్వేద పరంగా, చిట్కాల పరంగా చూసినట్టయితే ఈ పిల్లలకి తొందరగా అటాక్ అవుతాయి. ఈ ఆస్మాకి సంబంధించి, లంగ్స్ కి సంబంధించిన చిన్న చిన్నవి అటాక్ అవుతుంటాయి. అవి ఈ పిల్లలు ఇటు నుంచి మనకి పడుతూ ఉంటాయి కాబట్టి ఆ శ్వాస తీసుకోవడంలో వాళ్ళకి అవి పోతాయి అన్నమాట. దానితో పాటుగా ఇంకొక అంతర్లీనంగా ఉన్నది ఏంటంటే, పిల్లలకి పోసేటప్పుడు సహస్రారం నుంచి తగిలి, భుజం మీద నుంచి తగిలి, కొన్ని పళ్ళు భుజం మీద నుంచి, కొన్ని పళ్ళు ఇలాగా మనకి ముందు నుంచి పడతాయి అన్నమాట, కొన్ని పళ్ళు వెనక నుంచి పడతాయి. ఎందువల్ల అంటే కనుక, వెనక నుంచి పడేటప్పుడు వెనక చిత్రగుప్తుడు అనేవాడు ఉంటాడు.
వెనుక చిత్రగుప్తుడు, వెనక చిత్రగుప్తుడు, మృత్యుదేవత కూడా ఉంటారు. మృత్యుదేవత మన వీపుని అంటి పెట్టుకుని ఉంటారు అని పెద్దవాళ్ళు అనేవారు. గుర్తుందా? మృత్యుదేవత వెనువెంట ఉంటుంది, వెన్నుపూసను అంటుకొని ఉంటారు అని అంటారు. అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి వేరు, పిల్లలకి చిన్న చిన్న ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి, బాల అరిష్టాలు ఉంటుంటాయి. ఇవి మనం పోసేటప్పుడు పెద్దవాళ్ళు దిష్టి తీసి దానికి ఏం చేస్తారంటే పిల్లలకి ఇక్కడి నుంచి తగిలేటట్టుగా ప్రతి ఒంటి భాగంలోనూ రేగుపండు, చిల్లర నాణాలు, చెరుకు ముక్కలు, బంతిపూ రెక్కలు కూడా అవి పడడం వల్ల వాళ్ళలో అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి దోషాలు పోతాయి, కుజగ్రహ సంబంధిత దోషాలు పోతాయి, రవగ్రహ సంబంధించి అంటే సూర్యగ్రహానికి సంబంధించిన దోషాలు పోతాయి. దానితో పాటుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పిల్లలు నిండు నూరేళ్ళు వర్ధిల్లుతారు అన్న పూర్వం యొక్క సంప్రదాయము. ఎలా పడితే అలా పోసేయడం కాదు, ఇలాగే పోయాలన్నమాట. ఇంకొక విశిష్టత ఏంటంటే చెప్పండి, ఇవి మనకి ప్రతి మనిషికి ఆరాస్ ఉంటాయి. ఉంటాయండి. అవునండి. మనకి ఈ ఆరాసు పుట్టిన ప్రతి మనిషి దగ్గర నుంచి ఎదిగే కొద్దీ ఆరాసు ఉంటూనే ఉంటాయి. అయితే దానిలోని ఈ పిల్లలు ఎక్కడికంటే అక్కడికి వెళుతూ ఉంటారు, ఆడుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ వెళుతుంటారు. కొన్ని టాక్సిక్ అంటే నెగిటివ్ ఆరాసును కూడా వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. అవి మనం ఎలా తెలుసుకుంటాము? మనం తెలుసుకోలేము, తెలియదు. కాబట్టి ఆ ఆరాసులో నెగిటివిటీని తీసేయడం కోసం కూడా మనం ఈ భోగి పళ్ళను ఆ రోజు పోస్తామన్నమాట. ఇది భోగి పళ్ళలో. భోగి పళ్ళ వెనక ఇంత నిగూఢమైన అర్థం ఉందండి, చాలా విశేషంగా ఉంది. అవును, అంటే ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, తర్వాత గ్రహాల సంతుష్టి కోసం కూడా ఇంత. చిల్లర డబ్బులు ఎందుకు వేస్తారండి? చిల్లర డబ్బులు దిష్టి కోసం వేస్తారు. దిష్టి కోసం వేస్తారు. ఆ డబ్బులు కానీ లేదా ఆ రేగుపళ్ళు కానీ పిల్లలు తింటూ ఉంటారు, అది తినకూడదు. అవి దిష్టి తీసినవి కాబట్టి పెద్దలు పక్కన ఉంటారు కాబట్టి తినకుండా తొక్కుతున్నా పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు ఇంకా మిగతా కూర్చున్న చిన్నపిల్లలు తింటూ డబ్బులు అయితే ఏరుకుంటారు, ఎక్కువ పిల్లలు డబ్బులు ఏరుకుంటుంటారు. కానీ పెద్దవాళ్ళం ఏం చెప్పాలంటే అవి తీసుకోకూడదమ్మా అని చెప్పి అవాయిడ్ చేసేయాలన్నమాట. మరి అవి ఏం చేయాలంటారు? ఎవరికైనా దానం ఇచ్చేయాలి. ఇంకా విశేషం ఏంటంటే మనకి సంక్రాంతి అప్పుడు నెక్స్ట్ రోజు అప్పుడు ఏం చేస్తుంటారంటే హరిదాసులు వాళ్ళు వస్తుంటారు, ఆ గంగిరెద్దులు తీసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఈ చిల్లర నాణ్యాలు ఇచ్చేయచ్చు, లేదంటే మనకి గుడి ముందు ఉన్న దేవాలయాల్లో ఉన్న వాళ్ళకి ఏదే రకంగా ఇచ్చేయచ్చు. అది కూడా కుదరలేదు అని అనుకుంటే కనుక పారే నీళ్ళల్లో కూడా వేసేయచ్చు. హరిప్రియ గారు, భోగి మంట వేస్తానికి కూడా ఒక విధానం ఉందని పెద్దలు చెప్తారు. అవును, ఆ విధానాన్ని వివరించండి. తప్పకుండా. అయితే తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి ముందే లేచి అప్పుడే స్నానపానాదులు చేయకూడదు. మనం ఎలాగైతే లేస్తామో అలాగే లేచేసి ముందుని మనం ఎక్కడైతే వేద్దామని అనుకుంటామో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా పసుపు నీళ్లతోనూ ఆవు పంచకంతోనూ అంటే ఆవు మూత్రంతోనూ అలికేసి సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైన రథం ముగ్గుని అక్కడ వేస్తాము. రథం ముగ్గు వేయాలంటే రథం ముగ్గు వేస్తాము. కొంతమందికి రథం ముగ్గు కుదరలేదు అని అనుకుంటే కనుక అష్టదళ పద్మం ఉంటుంది, అష్టదళ పద్మం ముగ్గు వేస్తాము. దానిలోని పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత ఆ ముగ్గు రౌండ్గా అంటే అలికి వేస్తాం కదా, దానిలో ఇవన్నీ పెట్టిన తర్వాత మద్ది, మారేడు, నేరేడు, ఈ కలప ఉంటుంది, ముక్కలు మనకి హోమానికి వాడతామే అలాంటి హోమ ద్రవ్యాలకు సంబంధించిన చెక్క పేడు పుల్లలు తీసుకొచ్చి దాని మీద ఇలాగా మనం పేరుస్తాము. ఎలా పడితే అలా పెట్టేయడం కాకుండా ఒక పద్ధతిలో పేర్చుకుంటాము. పేర్చిన తర్వాత ఆవు పిడక తీసుకొని ఆవు నెయ్యి తీసుకొని దాని మీద పెట్టి అప్పుడు ఆ హవ్యవాహనుడు అంటారు. అంటే ఈ మనకి అగ్నికి 12 నామాలు ఉన్నాయన్నమాట. ఈరోజు గిలి అంటారు, ఇన్ని గిలి అంటారు. అంటే మనకి చూడండి, మనం వాడుకలో చలి గిలి ఏమీ లేదు అంటాం కదా, అంటే ఈరోజు ఈయన పేరు గిలి అన్నమాట. అయితే అది ఆయన్ని తలుచుకుని, అగ్నిదేవుని తలుచుకుని అది మనం దీపారాధన అంటాము, లేదంటే స్వామిని ముట్టిస్తామనో ఏదో మరి ఏదోటి వెలిగిస్తాము, అగ్నిహోత్రుని వెలిగిస్తాము. కర్పూరం కూడా పెడతాం కదా, కర్పూరం పెట్టాలి. ఆవు పిడక మీద కర్పూరం పెట్టి వెలిగిస్తాము. వెలిగించిన తర్వాత ముందు ఇవి మండుతూ ఉంటాయి కదా, దానిలోని మనం ఏంటంటే అన్ని చెత్త చెదారం అన్నీ వేసేస్తారు. ఈ రోజు కొంతమంది దాచుకుంటారు, మంచాలు విరిగిపోయినవి, కుర్చీలు విరిగినవి అన్ని తీసుకెళ్లి నెల రోజుల ముందంతా ఇదొక పండగ మనకి, అన్ని తీసి వేస్తారు. కానీ పాత బట్టలు మాత్రం ఇందులో
తగలబెట్టకూడదు, అంటే ఎందులో పెట్టకూడదు అనమాట. దాన్ని తగలబెట్టడం అంటారు. పాత బట్టలు కూడా వేసేస్తారు చాలా మంది. అయ్యో, వేయకూడదు. వెయ్యకూడదు. అదే గంగిరెద్దుల మీద వేస్తాం. గంగిరెద్దుల మీద పాత బట్టలు కూడా వెయ్యకూడదమ్మా. అయితే ఈ భోగి ఇలాగ వేసేస్తాం కదా, ఈ మంట వేస్తాం కదా, ఈ మంట వేసినప్పుడు దానిలోంచి వచ్చే, అంటే కుటుంబం మొత్తం అందరూ చుట్టుపక్కల దానిలో ప్రదక్షిణలు చేస్తాము, దాంతో కూర్చుంటాము. అయితే మనం ఈ వేసిన ఈ హోమ ద్రవ్యాలు అంటే ఏమిటి, ఈ కట్టెలకు సంబంధించి కర్రపేడులు ఉంటాయి కదా, వాటిల్లోంచి వచ్చే పొగ కానీ, ఆవు పిడకలోంచి వచ్చే పొగ, ఆవు నెయ్యిలోంచి వచ్చేది మనకి శ్వాసకోశ సంబంధితం కానీ, లేదా ఆస్మా సంబంధితం కానీ, మనకి 12 నెలల్లోనూ ఏవైనా చిన్న చిన్న రుగ్మతలు ఉంటే కనుక ఇది ఆయుర్వేద పరంగా ఆ శ్వాసను పీల్చడం వల్ల మనకి ఆరోగ్యం కుదురుతుంది. అది ఒక ఆయుర్వేద అంటే ఆరోగ్యపరంగా. ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే కనుక మనలో ఉన్న చెడు కర్మలను ఆ అగ్నిహోత్రుడు దహిస్తున్నాడు అని అర్థం అనమాట. మనలో ఉన్న చెడు కర్మలను కూడా తీసేస్తాడు, అగ్నిహోత్రుడు తీసేస్తాడు. అంటే ఎలా అంటే మనం అగ్నిహోత్రుడికి ప్రదక్షిణలు చేస్తూ ఏమని కోరుకుంటాము, నాయన అగ్నిదేవ, మనం ఇన్ని రోజుల నుంచి, అంటే మనం గత 12 నెలల నుంచి మేము పడ్డ బాధలు, కష్టాలు, ఏవైతే రుగ్మతలు, ఏవైతే మా యొక్క చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు స్వీకరించి ఈ రోజు నుంచి మమ్మల్ని పునీతులుగా చెయ్యి స్వామి అని మనకి మనం ఆ రోజు అర్పణ చేసుకుంటాము. చేసుకుంటాము. ఇది ఆధ్యాత్మిక పరంగా ఇది అగ్ని అంటే భోగి మంటల యొక్క ప్రాశస్త్యం అనమాట. ఆరోగ్యపరంగా వీటి నుంచి వచ్చే గాలి మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. అందుకే చాలామంది లేవలేని వాళ్ళని కూడా, పెద్దవాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు. అవునండి, ఆరోగ్యం చిక్కుతుందన్న విషయం అనమాట. చాలా బాగా వివరించారండి. నమస్కారం. నమస్తే అమ్మా.